మనం తక్కువ బడ్జెట్ లో ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ ని కంప్లీట్ చేయాలనుకుంటే శ్రీలంక వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ భయ్యా. చాలా తక్కువ బడ్జెట్ లో ట్రిప్ ని కంప్లీట్ చేయొచ్చు. శ్రీలంక సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. అక్కడ లోకల్ గా సిమ్ ఏం తీసుకోవాలి, ఫుడ్ ఏంటి, ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ ఏంటి, అక్కడ శ్రీలంకలో చూడాల్సిన ప్లేసెస్ అవన్నీ చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశాను. దానికి సంబంధించిన వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ లో ఒక్కసారి చూడండి. దీంట్లో శ్రీలంకని 30,000 లో ట్రిప్ ని ఎలా కంప్లీట్ చేయాలని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. హలో గైస్, అందరూ ఉన్నారు. నేను మీ క్రాంతి ట్రావెల్ వాగర్ని. ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు కదా. ఈ వీడియోలో మీకు శ్రీలంక ఫుల్ టూర్ ప్లాన్ గురించి అయితే చెప్పబోతున్నాను. ప్రెసెంట్ మనకి ఒక తక్కువ బడ్జెట్ లో ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ కంప్లీట్ చేయాలంటే అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఒకటి శ్రీలంక. చాలా తక్కువ బడ్జెట్ లో కంప్లీట్ చేయొచ్చు అబ్బా. అలాగే మలేషియా కూడా తక్కువ బడ్జెట్ లో కంప్లీట్ చేసేయచ్చు. ఎవరైనా లాస్ట్ మలేషియా వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఒక్కసారి మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. మలేషియాకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇప్పుడు ఏంటంటే శ్రీలంకని ఒక 30,000 లో అయితే ఒక 1 వీక్ ప్లాన్ చేసుకుని ఫుల్ గా తిరిగి వచ్చు అబ్బా. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా శ్రీలంక వెళ్తారంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. చాలా చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి. ఓకేనా, ఇంకెక్కువ సోచ్ చెప్పను, డైరెక్ట్ గా విషయంలోకి వెళ్ళిపోదాం. ఇంకా శ్రీలంక ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇచ్చేస్తాను, టప్ప మొత్తం చెప్పేస్తా. వీడియో కావాలంటే సేవ్ చేసుకోండి, మీకు ఎప్పుడైనా యూజ్ అవుతుంది. ఇంకా శ్రీలంక మనం వెళ్ళాలంటే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఫ్లైట్ జర్నీ, రెండోది ఏంటంటే ఫెర్రీ సర్వీస్ ఉంది. నాగపట్నం నుంచి ఫెర్రీ సర్వీస్ ఉంది. నాగపట్నం టు జాఫ్నా వరకు ఉంటుంది. బట్ ఏంటంటే వెదర్ కండిషన్ బాగున్నప్పుడు క్యాన్సిల్ అయిపోద్ది. అది వెదర్ బాగోపోతే వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా, క్యాన్సిల్ అయిపోద్ది. అది కొంచెం ప్రాబ్లమే. కాకపోతే నేను మీకు ఫస్ట్ వీడియోలో ఇండియా టు శ్రీలంక వీడియోలో చూపించాను. దాని కాస్ట్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలో చూపించాను. ఒకసారి అది చూడకపోతే ఒక్కసారి చూడండి, దాంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది. నాగపట్నం టు జాఫ్నా వెళ్ళడానికి ఫెర్రీ సర్వీస్ అయితే 5,000 ఛార్జ్ చేస్తారు. బట్ మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వెదర్ బాగోపోతే క్యాన్సిల్ అయిపోద్ది. అప్పటికప్పుడు క్యాన్సిల్ అయిపోతే మీ ట్రిప్ అంతా స్పాయిల్ అయిపోద్ది. అది మీ చాయిస్. మెయిన్ ఏంటంటే మనకి ఫ్లైట్ జర్నీ ఏమవుద్ది అంటే మనకి ఎప్పుడైనా చెన్నై నుంచి జస్ట్ 1:20 నిమిషాల జర్నీ కొలంబోకి. కొంచెం బడ్జెట్ లో అయితే మనకి ఫ్లైట్ టికెట్స్ అయితే వచ్చేస్తాయి. నేనైతే స్కై స్కానర్ త్రూ అయితే బుక్ చేసుకున్నా. ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఒక్కసారి. స్కై స్కానర్లు ఏంటంటే మీరు మంత్ వైజ్ అయితే చూడండి, డేట్స్ కాకుండా మంత్ వైజ్ చూస్తే మీకు తక్కువ ప్రైజెస్ లో ఏ రోజు తక్కువ ప్రైజెస్ ఉన్నాయని చూపిస్తుంది. మీకు చెన్నై నుంచి అయితే ఒక 12,000 to 13,000 లో, అదే హైదరాబాద్ నుంచి ఒక 14,000 to 15,000 లో అయితే మనం అప్ అండ్ డౌన్ టికెట్స్ వచ్చేస్తాయి. ఓకేనా, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్లైట్ టికెట్స్ ఒక 15K వేసుకోండి. ఇంకో 15K పక్కన పెట్టుకుంటే చక్కగా శ్రీలంక అనేది కంప్లీట్ చేసేయచ్చు. మెయిన్గా ఏంటంటే ఫ్లైట్ టికెట్స్ స్కై స్కానర్ త్రూ అయితే బుక్ చేసుకున్నాను నేను కూడా. దాని లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చూడండి. మీరు కూడా కావాలంటే అలా బుక్ చేసుకొని, చాలా ఇట్లో ఉంటాయి. మేక్ మై ట్రిప్, గో అవే, దేంట్లోనే బుక్ చేసుకోండి. దేంట్లో తక్కువ దాన్ని చూసి బుక్ చేసుకోండి. ఓకేనా, మెయిన్ గా మనకి శ్రీలంక వెళ్ళాలంటే వీసా ఫ్రీ. వీసా అయితే ఏం లేదు. October 1, 2024 నుంచి అయితే వీసా ఫ్రీ అయితే పెట్టారు. అది ఎన్ని మంత్స్ ఉంటుందని ప్రస్తుతానికి తెలియదు. ప్రస్తుతానికి ఫిబ్రవరి, మార్చ్ ఎండింగ్ వరకు ఫ్రీనే ఉంది. వీసా ఫ్రీ కదా, వీసా ఫ్రీతో ఎన్ని రోజులు ఉండొచ్చు అని అడుగుతారు కదా. 1 month వరకు అయితే ఉండొచ్చు. వీసా ఫ్రీనే. కాకపోతే జస్ట్ ఏంటంటే ఒక ETF ఫామ్ అయితే ఫిల్ చేసి వెళ్ళాలి. దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చూడండి. నార్మల్గా ఉంటాయి అబ్బా, మన పాస్పోర్ట్ నెంబర్ అవన్నీ ఉంటాయి కదా, జస్ట్ నార్మల్ ఫామే ఫిల్ చేసేయండి. మనం శ్రీలంక వెళ్ళాలంటే మనకు మెయిన్ గా ఇమిగ్రేషన్ అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ETF ఫామ్ ఒకటి అడుగుతారు. ETF ఫామ్ సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉంది, ఒకసారి చూడండి. పెద్దగా ఏముండదు, మన పాస్పోర్ట్ నెంబర్ అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి కదా అవే. అండ్ రూమ్ బుకింగ్స్ అయితే అడుగుతారు. రూమ్ బుకింగ్స్ అగోడా కానీ Booking.com లో కానీ ఏదో ఒకటి హోటల్కి వెళ్ళి పే చేసి ఉంటుంది కదా, అలాంటిది బుక్ చేసేసుకోండి. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఇష్టం, మార్చుకోవచ్చు. ఓకే, అది. ఇంకోటి రిటర్న్ ఫ్లైట్ టికెట్ అయితే కన్ఫామ్ గా బుక్ చేసుకోండి. కన్ఫామ్ గా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఆ 3 అయితే ఖచ్చితంగా అడుగుతారు. అంటే అంత పెద్ద క్వశ్చన్స్ ఏమి ఉండవు అసలు. అవి కూడా ఒక్కొక్కసారి అడగరు, కానీ మన సేఫ్టీ కోసం అయితే పెట్టుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే తప్పకుండా మీరు ఇంటర్నేషనల్ జర్నీ చేసినప్పుడు ఒక క్రెడిట్ కార్డ్ అయితే క్యారీ చేయండి. తప్పకుండా క్యారీ చేయండి. ఎందుకంటే ఏదైనా ఇష్యూ వచ్చినా, మన మనీ పోయినా, ఏదైనా ఇష్యూస్ అయినా క్రెడిట్ కార్డ్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. మీది కాకపోయినా మీ ఫ్రెండ్స్తో, ఇంట్లో వాళ్ళతో ఏదో ఒకటి క్యారీ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేసుకొని వెళ్ళండి. 300 to 400 ఉంటుంది అబ్బా, ఇన్సూరెన్స్ చేసుకోండి. లేదంటే రిటర్న్ ఫ్లైట్ టికెట్, ఏదైనా ఫ్లైట్ క్యాన్సిల్ అయినా, మన బ్యాగులు పోయినా, ఏం పోయినా ఆ ఇన్సూరెన్స్ ఉందనుకోండి డబ్బులు వస్తాయి, లేకపోతే బిస్కెట్ అయిపోద్ది. ఓకేనా, ఇన్సూరెన్స్ కూడా చేసుకోండి. ఓకే, కొలంబో ఎయిర్పోర్ట్ చేరుకుంటారు కదా. కొలంబో ఎయిర్పోర్ట్ లోనే మీకు మనీ ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది. కరెన్సీ ఎక్స్చేంజ్ బయట కూడా ఇంచుమించుగా అంతే ఉంది, ఎయిర్పోర్ట్ లోనే అంతే ఉంది అబ్బా. మన 1 రూపీ వచ్చి శ్రీలంకలో 3.5 రూపీస్ అది. కానీ అంత ఎవ్వరు, మన 100 రూపాయలు 350 రూపాయలు. బట్ ఏంటంటే ఎయిర్పోర్ట్ లో మన 100 రూపాయలకి
రూపాయలు ఇస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి. ఎయిర్పోర్ట్ నుంచి కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ అయితే 330 రూపాయలు ఇస్తారు. మన ఒక 1000 రూపాయలకి 3300 ఇస్తారు. ఇంచుమించుగా బయట మీరు కూడా బయటికి వెళ్ళినా మీరు అదే రేట్ ఇస్తున్నారు. కాబట్టి మీరు ఎక్కడే చేంజ్ చేసేసుకొని పర్లేదు. ఒక 10 to 15K అయితే చేంజ్ చేసేసుకోండి. అలాగే మీకు ఇక్కడే డైలాగ్ సిమ్ చూసారా, శ్రీలంకస్ #1 సిమ్ అని చెప్పి ఇది ఉంది కదా, ఈ సిమ్ అయితే తీసుకోండి. చాలా బాగుంటుంది, నెట్వర్క్ అంతా బాగుంది. ఈ సిమ్ కూడా మీరు ఇక్కడే తీసేసుకోవచ్చు. బయటికి ఇక్కడికి పెద్ద వేరియేషన్ లేదు. 1500 లోపు వచ్చేస్తుంది మీకు. వాళ్ళ కరెన్సీలో 1500 లోపు వచ్చేస్తే ఇక్కడే తీసేసుకోండి అబ్బా. బయట ఎక్కువ చెప్పాలంటే ఇక్కడ 1500 వస్తే ఇక్కడ తీసేసుకోండి. 1 month వ్యాలిడిటీ ఉంటుంది. అది అబ్బా సిమ్ విషయానికి వస్తే. కరెన్సీ కూడా ఇక్కడే అయిపోయింది కదా. మీరు ఇక్కడ నుంచి కొలంబో ఎయిర్పోర్ట్ నుంచి ఫోర్ట్కి వెళ్ళాలంటే ఒక 20 to 30 minutes టైం పడుతుంది. మీరు అక్కడే మీరు క్యాబ్ అడిగితే వాళ్ళ కరెన్సీలో 7000, 8000 అలా చెప్తారు. అదే మీరు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసి క్యాబ్ అడిగితే 4000, 5000 చెప్తారు. వాళ్ళ కరెన్సీ గుర్తుపెట్టుకోండి, మన కరెన్సీ కాదు. అదే మీరు అక్కడి నుంచి మీకు బస్ స్టాండ్ చాలా 1 km దూరంలోని బస్ స్టాండ్ ఉంటుంది. ఆటోలు అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి కొంచెం బయటికి నడుచుకొని వస్తే ఆటో బాబాయిలు ఉంటారు చాలా మంది. 200 వండి బస్ స్టాండ్లో దింపేస్తామంటారు. వాళ్ళకి 200 అంటే మన కరెన్సీలో 70 రూపాయలు అలా ఉంటుంది. అక్కడి నుంచి మీరు మనకి కొలంబో ఫోర్ట్కి ఫ్రీక్వెంట్గా బస్సెస్ ఉంటాయి. పెర్ హెడ్ 200 తీసుకుంటారు వాళ్ళ కరెన్సీలో. అది అక్కడ కూడా 200, 70 రూపాయలతో మీరు కొలంబో ఫోర్ట్కి చేరిపోవచ్చు అబ్బా. కొలంబో కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, ప్రతిదీ ఖర్చు ఎక్కువే మనకి. ఎలాగంటే శ్రీలంక రూపాయి, మన రూపాయి 3.5 కదా, చాలా ఈజీగా అయిపోవచ్చు అనుకోవచ్చు. ఇదిగోండి మీకు ఇక్కడ డ్రింక్ కనిపిస్తుంది కదా, ఈ డ్రింక్ అక్కడ 120 రూపీస్. అంటే మన కరెన్సీలో 40 రూపాయలు. మనకి 20 రూపాయల డ్రింక్, అక్కడ 40 రూపాయలు. అది కాస్ట్లు ఏమి తక్కువ ఉండవు, కొంచెం ఎక్కువే ఉంటాయి. దాన్ని బట్టి మీరు చూసుకోండి. అంటే అలాగే కొలంబోలో లోటస్ టవర్ ఉంటుంది. ఇదిగోండి ఈ టవర్ కనిపిస్తుంది. ఈ టవర్ పైకి ఎక్కాలంటే $20 ఛార్జ్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వెళ్ళండి. నేను ఎక్కడికి వెళ్ళినా హాస్టల్లో స్టే చేస్తాను, ఎందుకంటే తక్కువ బడ్జెట్లో ట్రిప్ అయిపోద్ది. మీరు కపుల్కి వెళ్తే రూమ్ బుక్ చేసుకోండి. సింగిల్కి వెళ్తే మాత్రం ఇదిగోండి హాస్టల్ చూపిస్తున్నాయి కదా, మంకీ హాస్టల్ అని చెప్పి. బాగుందబ్బా. 500, 600లో వచ్చేసింది. ఇంక్లూడ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది. అది కొలంబోలో నేనైతే ఏమీ ఎక్స్ప్లోర్ చేయలేదు ఎక్కువగా. మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఏంటంటే, కొలంబో నుంచి కిందకి మిరిస్సా, గాలే ఉంటాయి, అన్ని బీచెస్ ఉంటాయి. లేదు మేము ఫస్ట్ పైన ఉంటాయి కదా మనకి క్యాండీ, ఎల్లా, సిగిరియా ఫోర్ట్ అవన్నీ చూసుకోవాలనుకుంటే అటు నుంచి వెళ్ళండి. 2 వేస్ ఉంటాయి. లేదంటే మిరిస్సా, గాలే ఇటు చూసుకొని కూడా వెళ్ళవచ్చు. అది మీ ఇష్టం. నేనేంటంటే కొలంబో నుంచి క్యాండీ వెళ్ళాను. టికెట్ ఓన్లీ 150 రూపీస్ మాత్రమే మన కరెన్సీలో. బాగుంటుంది అబ్బా. ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది. కొలంబో టు క్యాండీ ట్రైన్ జర్నీ వీడియో ఉంది, ఒకసారి ఎవరైనా మిస్ అయితే అది కూడా చూడండి. ఓకేనా. ఇంకా క్యాండీ చేరుకున్న తర్వాత క్యాండీలో ఇదిగోండి హాస్టల్ ఉంది. ఈ హాస్టల్ అయితే తీసుకున్నాను. ఇది కూడా అంతే, పెర్ డేకి 500, 600 ఛార్జ్ చేశారు. ఏదైనా సీజన్ బట్టి రేట్స్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి, పెద్ద వేరియేషన్ ఉండదు, కొంచెం చేంజ్ అవుతాయి. ఇది ఏంటంటే క్యాండీ రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో ఉంది. జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది అంతే ఇది. అలా క్యాండీలో మెయిన్ గా చూడాల్సింది అంబుల్వా టవర్. స్కారియెస్ట్ టవర్ అబ్బా. మిస్ అవ్వకండి. మీరు ఫ్రెండ్స్ వెళ్ళారంటే అసలు మిస్ అవ్వకండి. చాలా భయంకరంగా ఉంటుంది. 3567 ఫీట్ల ఎత్తులో అయితే ఉంటుంది. మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది. వీడియో చేశాను, ఒకసారి మిస్ అయితే అది కూడా చూడండి. మీరు క్యాండీలో లోకల్లో చూడాల్సిన టూరిస్ట్ ప్లేస్ కోసం ఒక బైక్ అయితే రెంట్కి తీసుకోండి. 2000, 2500 ఛార్జ్ చేస్తారు. అక్కడ లోకల్గా చాలా ఉన్నాయి అబ్బా, ఇబ్బంది లేదు. వాళ్ళ కరెన్సీలో 2500. క్యాండీలో కూడా కొన్ని మంచి మంచి ప్లేస్ ఉంటాయి. అవన్నీ అయితే బండి మీద సరదాగా తిరిగేయండి. అదే మీరు అంబులో టవర్కి వెళ్ళాలి అనుకుంటే నార్మల్గా బైక్ రెంటల్ తీసుకోకుండా వెళ్ళాలి అంటే 2 బస్సులు మారాలి. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆటో ఎక్కాలి. పైకి ట్రెక్కింగ్ చేయాలంటే అంతా దాని బదులు బండి తీసుకొని తిరిగేయండి. అది మీ క్యాండీ నుంచి రావణ ఫోర్ట్ ఉంటుంది కదా, సిగిరియాకి వెళ్ళాలంటే డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. నేనేం చేశానంటే, నేను డంబానా విలేజ్, ఒక శ్రీలంక హంటర్స్ని మీకు చూపిద్దామని చెప్పి అయితే అక్కడికైతే వెళ్ళాను. ఇదిగోండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి, లేకపోతే లేదు స్కిప్ చేసేయండి. అది అంత అవసరం లేదు. నేనంటే శ్రీలంక హంటర్స్ ఎలా ఉంటారు ఏంటి వాళ్ళ జీవన విధానం చూపించడం కోసం అయితే వెళ్ళి మీకు చూపించాను. చాలా మంది వీడియో బాగా చూశారు. చాలా కష్టపడి చేసావు బ్రో, చాలా డేర్ చేసావు బ్రో అని చెప్పి కొంచెం బూస్టప్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఓకేనా. మీరు క్యాండీ నుంచి సిగిరియా ఫోర్ట్కి డైరెక్ట్గా బస్సెస్ ఉన్నాయి. బస్సెస్ లోకల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోండి. చాలా తక్కువ ప్రైస్లో అయిపోద్ది, కాకపోతే జర్నీ టైం ఎక్కువే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సిగిరియాలో కూడా మీకు చాలా హాస్టల్స్ ఉన్నాయి. ఇంకా డంబోలో ఉంది, దాని ముందు డంబోలో కూడా చాలా హాస్టల్స్ ఉన్నాయి, మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి. సిగిరియా ఫోర్ట్కి వెళ్ళేటప్పుడు మీరు ఖచ్చితంగా అయితే పాస్పోర్ట్ అయితే క్యారీ చేయండి. ఎందుకంటే
శ్రీలంక లోకల్స్కి అయితే జస్ట్ 120 రూపీస్ అంత తీసుకుంటారు అంతే ఆ సిగిరి ఎంట్రీకి. అదే మన ఇండియన్స్కి అయితే ఒక కాస్ట్ ఉంటుంది, ఫారినర్స్కి అయితే అంటే వేరే కంట్రీస్ వాళ్ళకైతే ఒక కాస్ట్ ఉంటుంది. అది మన ఇండియన్స్కి కొంచెం తక్కువ ఉంటుంది. ఖచ్చితంగా పాస్పోర్ట్ క్యారీ చేయండి, తీసుకెళ్ళండి. ఓకే, సిగిరియా ఫోర్ట్ ఆల్మోస్ట్ 1200 స్టెప్స్ ఉంటాయి. అబ్బు కొంచెం పెద్దవాళ్ళు మేము ఎక్కలేము అవి చూడలేము అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి. అంటే భయంకరంగా ఉండవు కానీ కొంచెం ఈజీయే, కొంచెం మోడరేట్ ట్రిక్ లాగా అలా ఉంటుంది. కానీ మస్ట్ విజిట్, బాగుంటుంది, అసలు మిస్ అవ్వకండి. సిగిరియా ఫోర్ట్ అయిపోయిన తర్వాత మీరు ట్రింకోమలై శాంకరీదేవి శక్తిపీఠానికి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా డైరెక్ట్గా బస్సెస్ ఉంటాయి, వెళ్ళిపోండి. నేనైతే ఎక్స్ప్లోర్ చేయలేదు, కుదరలేదు, టైం అయితే అడ్జస్ట్ అవ్వలేదు. ఎందుకంటే చాలా దూరం, చాలా హప్లో ఉంటుంది కదా, చాలా పైన ఉంటుంది కదా ట్రింకోమలై అనేది, కొంచెం దూరం అబ్బా, మిస్ అయ్యాను. మీరు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది అబ్బా. శక్తిపీఠం, అద్భుతమైన శక్తిపీఠం, అసలు చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది. మనం సిగిరియా నుంచి ట్రింకోమలై వెళ్ళాలంటే చాలా జర్నీ ఎక్కువ. ఓకే, దాన్ని బట్టి చూసుకోండి. మీరు మళ్ళీ సిగిరియా వచ్చేసి మా సిగిరియా నుంచి మళ్ళీ క్యాండీ వచ్చేయాలి. క్యాండీలో మళ్ళీ ఒక రోజు స్టే చేయండి. క్యాండీ టు ఎల్లా ట్రైన్ జర్నీ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అబ్బా, అస్సలు మిస్ అవ్వకూడదు. వరల్డ్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ జర్నీ క్యాండీ టు ఎల్లా ట్రైన్ జర్నీ. టికెట్ 500-600 ఉంటుంది. మన కరెన్సీలో 500-600 ఉంటుంది. లగ్జరీ ట్రైన్స్ కూడా ఉంటాయి. మన కరెన్సీలో 2000-3000 అలా ఛార్జ్ చేస్తారు. టికెట్స్ ముందుగానే బుక్ చేసుకోవాలి అబ్బాయి. అదే వీకెండ్ వెళ్తే చాలా కష్టం. మ్యాక్సిమం ముందుగా బుక్ చేసుకొని ట్రై చేయండి. అదేంటంటే మీకు క్యాండీ టు ఎల్లా వెళ్తారా, క్యాండీ టు నువారెలియా వెళ్తారా అనేది మీ ఇష్టం. నువారెలియా ఏంటంటే రావణాసుడు సీతమ్మను దాచిన ప్లేస్ ఉంది కదా, అశోక వాటిక, అది చూడడానికి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. అది మీరు ఎల్లా వచ్చి ఎల్లా నుంచి బస్కైనా వెళ్ళొచ్చు, లేదంటే సిగిరియా టు నువారెలియా ట్రైన్స్ ఉంటాయి. నువారెలియాలో దిగిపోయి చూసుకొని నువారెలియా టు తర్వాత మళ్ళీ ఎల్లా రావచ్చు. అది అలాగైనా ప్లాన్ చేసుకోండి. నేనేం చేశానంటే మీకు క్యాండీ టు ఎల్లా ట్రైన్ జర్నీ చూపించాలని చెప్పి క్యాండీ టు ఎల్లా అయితే వచ్చేసాను. ఎల్లాలో మంచి మంచి ప్లేస్ ఉన్నాయి అబ్బా. ఎల్లాలో 9 ఆర్చ్ బ్రిడ్జ్ మెయిన్, అసలు మిస్ అవ్వకూడదు. అసలు చాలా 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 బాగుంటుంది. ఎల్లాలో మెయిన్ 9 ఆర్చ్ బ్రిడ్జ్ అబ్బా, అస్సలు మిస్ అవ్వకండి. అసలు మనకి శ్రీలంక అంటేనే ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది, అది మరి మామూలుగా ఉండదు. అవన్నీ చూపించాను. అలాగే ఎల్లాలో మీకు రావణాసుడు భూమికి 262 అడుగుల లోతులో తపస్సు చేసిన గుహను చూపించాను. అలాగే రావణాసుడిది పుష్పక విమానం ల్యాండ్ అయ్యే ప్లేస్ ఉంటుంది కదా, అందులో సీతమ్మను కూడా కొన్నాళ్ళు దాచారంట. ఆ గుహను అయితే చూపించాను మీకు. అండ్ సీక్రెట్ వాటర్ ఫాల్, మంచి మంచి ప్లేస్ చూపించాను అబ్బా. కొంచెం చూడండి, ఎవరైనా చూడకపోతే కష్టాన్ని అర్థం చేసుకోండి రా మామ. అది ఓకే. ఎల్లా టు మిరిస్సా బస్సెస్, గాలే బస్సెస్ ఉంటాయి. మిరిస్సా, గాలే ఉంటాయి అబ్బా, చాలా బాగుంటాయి, మిస్ అవ్వకండి. నేను గాలే ఎక్స్ప్లోర్ చేశాను, మిరిస్సా మిస్ అయ్యాను. అన్ని చూడాలంటే చాలా టైం పడుతుంది, అన్ని చూడలేము అబ్బా. దేశం మొత్తం తిరిగాలంటే మన వాళ్ళకి అదిలే, కానీ మెయిన్ టాప్ ప్లేస్ అన్ని అయితే ఎక్స్ప్లోర్ చేశాను. మిరిస్సా అయితే మిస్ అయ్యాను. మిరిస్సా, గాలే ఇంచుమించుకు ఒకలా ఉంటాయి, కానీ రెండు బాగుంటాయి. గాలే ఫోర్ట్, గాలే అయితే ఎక్స్ప్లోర్ చేశాను, ఒకసారి వీడియో చూడండి, చాలా బాగుందబ్బా. గాలే బీచ్, గాలే ఫోర్ట్, అసలు ఆ లైట్ హౌస్ అన్ని ఎక్సలెంట్. అసలు అదే అబ్బా మ్యాటర్. ఎక్కడికైనా ముందు వెళ్ళేటప్పుడు ఒకసారి booking.com అగోడాలో హోటల్స్ చూసుకొని మంచి హాస్టల్ తక్కువ బడ్జెట్లో వచ్చేస్తాయి, బుక్ చేసుకోండి. టోటల్గా ఒక 30,000లో ఈ ట్రిప్ని కంప్లీట్ చేసేవచ్చు అబ్బా. ఎలా ఏంటి అనేది ప్రతిదీ నేను వీడియోస్లో కాస్ట్తో సహా మొత్తం చెప్పాను. ఫుడ్ కూడా అంటారా, 3 పూట్ల అన్నం తింటారు శ్రీలంకలో. ఆ ఫుడ్ మనకి ఓకే, మన ఫుడ్ లాగా కొంచెం అటు ఇటుగా ఉంటుంది, కానీ ఎక్కువ అంత ఎక్కదో ఓకే. బట్ ఫుడ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా సరే మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏదో దొరికితే తినేయడమే, అది మరి మ్యాటరు. ఓకే, ఇంకా ఏదైనా మిస్ అయ్యానా అంటే ఇంకా ఏం మిస్ అవ్వాలా, ఫుడ్ గురించి చెప్పా, ట్రాన్స్పోర్ట్, ఫ్లైట్ టికెట్స్, ఇమిగ్రేషన్ సంబంధించిన అన్నీ చెప్పేశాను. అది ఇదంతా ఒక 30,000లో కంప్లీట్ చేసుకోవచ్చు, ఇంక్లూడ్ ఫ్లైట్ టికెట్స్. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. రిటర్న్లో వెళ్ళేటప్పుడు గాలే టు కొలంబో ట్రైన్ జర్నీ అబ్బా భలే ఉంటుంది. సముద్రం పక్కన ట్రైన్ జర్నీ నేను చేశాను, వీడియో చూడండి. అసలు ఇది కొంచెం చూడండి, ఈ వ్యూస్ చూసారు ఎంత అద్భుతంగా ఉన్నాయి. అసలు మన ట్రైన్ సముద్రం పక్క నుంచి వెళ్తే ఆ వాటర్ కూడా మన ముఖం మీద పడుతుంది, ఆ లైట్గా ఆ తుప్పర కూడా మన ముఖం మీద పడుతుంది. భలే ఉంది, సూపర్ ఎక్స్పీరియన్స్, అస్సలు మిస్ అవ్వకండి. మీరు కొలంబో నుంచి రివర్స్ గాలే మిరిస్సా వెళ్ళినా అప్పుడైనా చేయొచ్చు, లేదంటే మీరు మొత్తం తిరుక్కొని వచ్చి గాలే టు కొలంబో అయినా చేయొచ్చు, అప్పుడైనా చేసేయచ్చు. ఎప్పుడైనా సరే ఆ ట్రైన్ జర్నీ మిస్ అవ్వకండి. ఏదైనా సరే
భలే ఉంది. నాకు చాలా బాగా నచ్చింది, మీకు కూడా బాగా నచ్చుద్ది. ఆ వీడియో చూడండి ఒకసారి కావాలంటే, అది మిస్ అవ్వకండి. కాలే టు కొలంబో వచ్చినంతో కొలంబో నుంచి మనకి ఫ్రీక్వెంట్గానే మనకి బస్సెస్ ఉంటాయి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. అక్కడి నుంచి బ్యాక్ టు ఇండియా. అది మరి మ్యాటర్. అలాగే గట్టిగా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అబ్బా. నెక్స్ట్ మన ఇండియాలో షిమ్లా, మనాలి స్నోఫాల్ ప్లేస్ ఉంటాయి, అదిరిపోద్ది, మామూలుగా ఉండదు. అవి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. మంచులో మంచోడు వెళ్తున్నాడు షిమ్లా, మనాలి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి బడ్జెట్ ప్లాన్తో సహా మొత్తం అన్నీ చెప్తాను. ఓకే, ఇంతటిది ఈ వీడియో ఏం చేస్తున్నా. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్. ఇట్లో మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్.